శ్రీకాకుళంలో డిగ్రీ విద్యార్థినిపై దుండగులు దాడి చేశారు. గవర్నమెంట్ ఉమెన్స్ హాస్టల్ వద్ద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే తమ బిడ్డపై అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఉమెన్స్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని అపస్మారక స్థితిలో రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమెన్స్ కాలేజీ హాస్టల్లోనే ఆమెను కొట్టి పడేసినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే దుండగులు ఈ పని చేశారని చెప్తున్నారు. అయితే అమ్మాయి స్పిట్స్తోనే ఇలా పడిపోయిందని చెప్పి ఏదైతే హాస్టల్ యాజమాన్యం చెప్తుంది. అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. అసలు మీకు ఎన్ని గంటలకి సమాచారం వచ్చింది? మాకు 10:30 అయింది సార్. అదైనా చేసి పాపకు చేస్తే ప్యాన్ విసుగా పాప చెప్పింది. అంతేగాని మేడం కానీ అవ్వడు మనకు ఫోన్ లేదు. ఎలా ఉంది మీ పాప పరిస్థితి? సీరియస్గా ఉంది సార్. పుల్లల గాయాలు కొన్నోటి పోయింది సార్. తల సైడ్ దెబ్బతినిసింది. మాట రావట్లేదు సార్. ఏం జరిగిందని భావిస్తున్నారు? ఏంటి మాకు ఏదో అత్యాచారం జరిగిందని మాకు ఇదాం సార్. వాటికైతే మాత్రం మేడం గారు కానీ అవ్వులు కానీ ఉండడం కానీ ఈ చేయడం కానీ ఎట్లా లేదు సార్. సార్ మీరు చెప్పండి, అసలు ఏమంటున్నారు? అసలు పిల్ల పరిస్థితి ఎలా ఉందంటున్నారు? మాకు విషయం తెలిసిన వెంటనే ఇలా పాప తండ్రి గారు అనమాట ఫోన్ చేశారు సార్. ఇద్దరు కలిసి హాస్పిటల్కి వచ్చేసరికి పాపని అడ్మిషన్ చేసేసరికి పాపకి ఫిట్స్ వచ్చింది, మేము జాయిన్ చేసామని మాకు విషయం చెప్పారు. ఏం జరిగిందని అడిగితే విషయం చెప్తే మేము అనమాట ఆ పాప పరిస్థితి, ఆ పాప వాతావరణం, పాప ఒంటి మీద ఉన్న దెబ్బలు గమనించనమాట. ఇది ఫిట్స్ కాదు, ఫిట్స్ ఉందా మీ పాప కనీసి అడిగాను సార్. మా పాపకి ఎప్పుడు ఫిట్స్ కట్టలేదు, ముందు కానీ ఎప్పుడు కానీ లేదని చెప్పాడు సార్. చెప్తానమాట దెబ్బలు గమనించాం. దెబ్బలు చూస్తే ఇది అటాక్ నాకు ఉంది, ఏంటి దీని పరిస్థితి అనేసి అడిగాం సార్. అడిగితే అటువంటిది ఏం జరగలేదు అనేసి చెప్పేసి మీరు ఉండండి అనేసి వెళ్ళిపోంటారు సార్. కనీసం మాతో పాటు పేషెంట్తో పాటు కనీసం ఆ నైట్ మమ్మల్నే ఉంచారు, కానీ కనీసం పేషెంట్తో పాటు తండ్రి పేదోడు కదా అనేసి కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయారు సార్. ఒక ఇద్దరు పిల్లల లెవెల్లో వాళ్ళకి సంబంధించిన పిల్లలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గురించే ఉంచారు తప్ప కానీ ఆ పేషెంట్కి బాధ్యతలుగా అయితే ఉంచలేదు సార్. అసలు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు ఏంటి? మాకు ఆ పాపకి వాడు ఆటో డ్రైవర్ సార్, పేదోడు, ఏమీ ఆర్థిక స్తోమత లేక గవర్నమెంట్ హాస్టల్లో చదివించుకుంటాడు కనుక ఆ పాపకి అన్యాయం జరిగింది కనుక తండ్రికి ఆ పాపకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. మీ ముఖ్యంగా మనం చూస్తే ఏదైతే ఆ కురికాన లక్ష్మి ఏదైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఉందో ఆమె అయితే తీవ్ర ఏదైతే అస్వస్థతో హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాము వార్డెన్తో పోలీసు అధికారులు కూడా వచ్చారు. అసలు ఉన్నటువంటి పరిస్థితిని వాకప్ చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా కేసు నమోదు చేయలేదని చెప్పి ఆరోపించారు. అయితే ఈరోజు పోలీసులు అయితే వచ్చారు. వాళ్ళు దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హాస్టల్ వార్డెన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మహిళ ఏదైతే విద్యార్థినికి సంబంధించి ఏదైతే తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి, మాట్లాడలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పంటి గాయాలు కూడా చాలా చోట్ల ఉన్నాయని వీళ్ళు ఏదైతే కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఏదైతే బాధితులకు న్యాయం చేయాలని అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.